అలా ఒక ట్విట్టర్లో ఒక వార్త చూసిన ఎక్కడో చోట కొంతమంది కార్యకర్తలు అందులో మధ్యలో వాళ్ళ నాయకుడు ఏ నై చెలేగా అని చెప్పి ధర్నా చేస్తూ ఉండు. ధర్నా చేసి నిరసనగా పెట్రోల్ మీద పోసుకుంటే ఆయన పరమ అనుచరుడు అగిపుల గీకేసాడు మీద. చాలా ఘోరాతిఘోరమైనటువంటి ఘటన ఇది. చెలేగా భయ్ జలేగా అని చెప్పి తలగబెట్టాడు. ఎంత ఘోరం చూడుర్రి, ఎంత మంచి. ఒకవేళ ఈ ఆలోచన కనుక గతంలో ఉండినట్టు ఎంత పరిచయం అయిపోయింది. అగిపేట దొరికింటే ఎంత పెద్ద. అరే మనకు ఒకటి అర్థం కావాల్సినటువంటి విషయం, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో హరీష్ రావు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? హరీష్ రావు ఈ టాపిక్లోకి ఎందుకు రావడం లేదు? ఆ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని హరీష్ రావు పట్టించుకోవద్దు అనుకుంటున్నాడా, లేకపోతే బామ్మాడిది పోతే బాయతి ఉంటే నేనే కదా అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? హరీష్ రావు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఈ వ్యవహారంలో? ఇది ఇప్పుడు అసలైన ప్రశ్న బీఆర్ఎస్ పార్టీలో. గతంలో నుంచే ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి డిసెంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. సో కేటీ రామారావు అరెస్ట్ అంటూ ఏసీబీ నోటీసులు జారీ, తర్వాత ఈడీ జారీ, ఆ తర్వాత ఎంక్వైరీ కోసం నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు తీర్పు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈ అన్నీ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో సో మరి కేటీ రామారావు సొంత బామ్మాడిదే, ఆయన వ్యవహారంలో హరీష్ రావు సైలెంట్గా, అంటే నాకు కనిపించినంత వరకు అయితే నేనే చూడలేదు. బహుశా ఈ విషయంలో మాట్లాడలేదు. ఎక్కడన్నా మాట్లాడుంటే నేను కరెక్ట్ చేసుకుంటా, అది అట్లా తప్పేం లేదు. మెడికల్ స్టూడెంట్ పెండింగ్లో ఉంది అని చెప్పని అంటున్నారు. హరీష్ రావు ఈ కేటీ రామారావు గురించి హరీష్ రావు ఈ కార్ రేస్కు సంబంధించి హరీష్ రావు ఎక్కడైనా స్పందిస్తున్నారా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ సాబ్. వాస్తవానికి నాకు కూడా తెలియదు, నేను అంత అబ్జర్వ్ చేయలే. ఆయన ఆ మాట మాట్లాడడం చూడలే. ఎంతసేపు రైతులు, రుణమాఫీ, భరోసా, కౌలు రైతులు వీటి గురించే మాట్లాడడం నేను చూసిన తప్ప, కానీ వేరే విషయాలు అన్ని మాట్లాడుతున్నాడు కానీ ఇది మాట్లాడలేదు. మరి ఏమన్నా మాట్లాడితే అట్లాంటిది ఏమైనా ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురండి, నాకు తెలియనటువంటి. మాట్లాడకపోతే లైన్ క్లియర్ కోసం ఎదురు చూస్తున్నట్టు లెక్క. అచ్చా నో 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 అచ్చా హరీష్ రావుకు తెలిసి ఉండొచ్చు ఈ కేసులో ఏడ కనిపిస్తలేడని, అసెంబ్లీలో అని ఎక్కడ చేయలేదు. అదే నాకు కూడా కనిపించలేదు, నాకు కూడా అది కనిపించలేదు దయచేసి. ఎందుకంటే నేను కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అడిగిన మిమ్మల్ని. నో లేదని చెప్తున్నారు. వికారాబాద్ బీసీ టోటల్ జనాభా ఎంత అన్నీ చెప్తా బాయ్ సాబ్. ఇలా నిజామాబాద్ అర్బన్ ఉంది, అర్బన్ తర్వాత మిగతా అన్నీ చెప్పుకుంటూ వస్తాం. నా విఆర్ఓ నోటిఫికేషన్. హరీష్ రావు ఎక్కడ మాట్లాడట్లేదు. బహుశా ఈ వార్తలు అయిపోయిన తర్వాత ఎక్కడన్నా మాట్లాడితే మాట్లాడుతుండొచ్చు. సో మరి నేను మాట్లాడడం లేదన్న హరీష్ రావు, మాట్లాడలేదు, నేను మాట్లాడడం లేదు అన్న హరీష్ రావు. ఓకే నో అంటూ దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. హరీష్ రావు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? కేటీ రామారావు వ్యవహారంలో హరీష్ రావు సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఒక స్తబ్దమైనటువంటి వాతావరణం నెలకొంది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే నిన్న మొన్న మనం పేపర్లలో చూసినటువంటి వార్తలను ఒకసారి గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అయినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏడాది కాలంగా, ఒక్కరోజు కూడా కాదు, ఏడాది కాలంగా ఆ ఫామ్ హౌస్లో ఆ చెట్టు కింద కూర్చునే బదులు ఏమైనా హిమాలయ పర్వతాలలో ఏమైనా గుహకాడ కూర్చుంటే అదో రకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కానీ ఆ చెట్టు కింద కూర్చొని సరే వచ్చిపోయేటోళ్ళని పలకరించుకుంటే ఏదో వ్యవసాయం ఆయన ఏందో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. కానీ హిమాలయ పర్వతాల్లో పోతే మరి ఆయన పేరు ఏం పేరు? జగదీష్ ఎవరు ఆయన పేరు? ఇదే మటన్ షాప్ పంపిస్తాడా? జ్ఞానేశ్వర్ మటన్ షాప్ పంపిస్తాడా? వచ్చి షేవింగ్ చేస్తూ ఉంటారు, ఇదంతా ఉంటుంది వాళ్ళ పరిచయం. ఏమవుతుంది కానీ కాకపోతే ఏంటంటే ఈ 1 ఇయర్ని అటుకేటాయిస్తే కొంత, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఎలక్షన్ కంప్లీట్ కాగానే పోయి గుహలో కూర్చొని 10-12 గంటలు కూర్చొని వస్తాడనేటువంటి ఒకటి ఉంది కదా. సో ఆ గుహ ఖాళీగానే ఉన్నట్టుంది. ఆడి కేసీఆర్ గారు పోతే అయితే ఏడాది కాలంగా రెస్ట్ తీసుకుంటున్నాడు. నిన్న మొన్న పత్రికల్లో వచ్చిన వార్త కేటీ రామారావు గారు ఏమంటా ఉన్నారు, త్వరలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది అనేటువంటి మాట చెప్పిండు. ఈ మాట చెప్తే త్వరలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అనేటువంటి మాట వచ్చిన తర్వాత ఇటు కేసీఆర్ గారు
కేటీఆర్ గారిని కాదని హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగించే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు వద్దనుకున్నప్పుడు కవితను ఆప్షన్గా తీసుకుంటారు తప్ప హరీష్ రావును ఆప్షన్గా తీసుకోరు. కాబట్టి ఇక్కడ కేటీ రామారావు గారు ఈ తీవ్రమైనటువంటి ఆరోపణలో ఈ కేసులో ఇరుక్కొని జైలుకు పోతే సో మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని నడిపించేటువంటి బాధ్యతలు కవిత గారితో అయితే కాదు. ఆమెకు కొంతవరకు పోరాటానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక లాబియింగ్ కానీ లేకపోతే ఢిల్లీ లెవెల్లో లాబియింగ్లు చేసేటువంటి కార్యక్రమం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కథన రంగంలోకి దించే వ్యవహారంలో కానీ ఆమె పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవచ్చు. కాబట్టి ఉన్న ఏకైక ఆప్షన్ హరీష్ రావే. ఎప్పుడు కేటీ రామారావు జైలుకు పోతే తప్ప అనధికారికంగా హరీష్ రావు తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టే సైలెంట్గా ఉన్నాడా ఏంది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మరి అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దాంట్లోకి వాళ్ళు మాట్లాడితే తప్ప నిజాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇక రెండోది, ఏసీబీ నోటీసులు జారీ చేసిన తర్వాత నిన్న విచారణకు రమ్మని చెప్పి కేటీ రామారావు గారికి నోటీస్ జారీ చేసింది. నోటీస్ జారీ చేసి విచారణకు రమ్మంటే విచారణకు అని బయలుదేరినటువంటి కేటీ రామారావు గారు కారులో బయలుదేరి ఏసీబీ గేట్ దగ్గరకు వచ్చి అయితే ఏసీబీ అప్పటిదాకా కూడా ఎవరేమనలే, మీరొక్కరు రండి సార్ లోపలికి రండి అని చెప్తే నేనొక్కరిని ఎట్లా వస్తా, అడ్వకేట్ కూడా వస్తాడనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే ఇదే కేటీ రామారావు గారు హాస్యాస్పదమైనటువంటి చర్యలకు దిగుతూ ఉన్నాడు. ఎట్లా మన బడిపోరగాడు కాదు, నేను ఇళ్ళకి రాను నేను ఎట్లా వస్తా ఆడికి పోను, నాకు మంచిగా అనిపిస్తలేదు ఆడికి, నేను రాను అంటే వాళ్ళు మా అయ్యగాని రా బాబు, మా అయ్యగాని రా, మా బంగారు కొండ కాదు, మా ఈ కార్ రేసు కాదు, రానైనా మా వజ్రాల కొండ రా, మంచిగా కాఫీ తాపిస్తాం, ఛాయ్ తాపిస్తాం అన్నీ ఉంటాయి, అంగి మీద మరకలు పడకుండా బట్ట కప్పి మీదికెళ్ళి 2 ముద్దలు తినిపిస్తాం రా బాబు అంటే కూడా నేను రాను అని అలిగిపోయిండు. అలిగి గొడ్రి కాగితం ఇక పట్టుర్రి అని చెప్పి అలిగి ఆడ కాగితం ఇచ్చేసిపోయిండు. ఇక అటు ఈడీ వాళ్ళు పిలిచే కదా, ఈడీ వాళ్ళు పిలిస్తే ఈడీ వాళ్ళకి చెప్పిండట నాతోటి కాదనంటే మంచిది బాబు, అట్లాగే మీ దయ, మీరు ఎప్పుడు రావచ్చు లేకపోతే లేదు, మేము మాత్రం పొరపాటున ఒక మాట కూడా అనం, ఎందుకంటే చెంప కూడా గిల్లం, ఇట్లా కూడా గిల్లమయ్యా, నువ్వు నీ ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు అనగానే కేటీ రామారావు గారు ఈ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి అది పెండింగ్లో ఉన్నది కాబట్టి ఎందుకున్నదనే తర్వాతగా ఉన్నది కాబట్టి ఆ కేసు తేలేదాకా నేను రాను పో అని అటుపోయిండు. ఇదే కేటీ రామారావు గారు విచారణను ఎదుర్కోవడానికి ఎందుకు భయపడతా ఉన్నాడు? తొడలు కొట్టిండు, దమ్ముంటే విచారణ ఎదుర్కోవాలి, అట్లుంటారా ఇట్లుంటారా, కడిగిన ముత్యాల లెక్క రావాలి కదా అని రకరకాల మాటలు చెప్పారు ఇదే కేటీ రామారావు గారు గతంలో. మరి కేటీ రామారావు గారు ఒకసారి చూద్దాం, గతంలో కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు. కేసులో స్టే తెచ్చుకున్నారు, ఇలా కూడా మళ్ళీ స్టే తెచ్చుకోవడం, ఏదో కూడా కోర్టులలో పోయి అడుక్కోవడం తప్ప భయం ఎందుకు? ఆయనకు అర్థం కాదు. దొంగతనం చేసిన వాడు భయపడాలి, దొంగతనం చేయకపోతే నీకు భయం ఎందుకు? స్ట్రైట్ క్వశ్చన్ చెప్పు. లెట్ దెమ్ స్టాండ్ అప్ ఫర్ స్క్రూటినీ ఆర్ ప్రూఫ్ బ్రదర్. ఇఫ్ దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్, తప్పు చేయకపోతే భయం ఎందుకు, జంకెందుకు? తప్పు చేసిన వాడే కదా ఈ టైప్ లో అరుస్తాడు. ఇంకా కావాలంటే ఆధారాలు నేను అవుతారు, మీరు చూస్తే విచారణ చేస్తారా? నువ్వు చెప్పు నాకు. పోలీసు విచారణకు పోవడానికి భయం ఎందుకని అప్పట్లో అధికారంలో ఉన్న సందర్భంలో కేటీ రామారావు గారు విపక్ష నాయకులకు చెప్తున్నటువంటి నీతి సూత్రాలు ఇవన్నీ. తప్పు చేయకపోతే భయం ఎందుకు, రావచ్చు కదా, ఎదుర్కోవచ్చు కదా. ఇక దాన్ని ముచ్చట చెప్తా ఉంటే నవ్విపోదురు కదా, నాకేంటి సిగ్గన్నట్టుగా ఆయన చూడరు, ఆయన కథ చూడరు, ఇగో ఆయన వీడియోలో చూడరు. తప్పు చేయని వాడు పోవాలి కదా అంటుండు ఏడికి, విచారణకు. మరి ఈ మొనగాడు ఆయన ఈయనే మళ్ళా జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అయినా వచ్చినాక మీరు లాయర్ రాకూడదు లాయర్ ఎందుకు? నువ్వు కడిగిన ముత్యానివేనా? ఆ కేసుకు సంబంధించి నువ్వు సంతకాలు పెట్టి విదేశాలకు డబ్బులు పంపేటప్పుడు లాయర్కి ఇచ్చిపోయావు, లాయర్ని పెట్టుకొని అడిగి ఇది పెట్టొచ్చు నా సంతకం అని పెట్టినావు.
పంపుడు చీకట్ల పంపుతావు, పగటీలేమో లాయర్ను తీసుకొని పోలీసు వాళ్ళ దగ్గరకు వస్తా అని చెప్తావు. ఇక్కడ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ క్లియర్గా ఏసీబీ వాళ్ళు పంపిన నోటీసులో ఒక్కడినే రమ్మని చెప్పిర్రు. లాయర్ని డ్రైవర్ని ఇలా నెట పెట్టుకొని రమ్మని చెప్పలేదు. అయినా కూడా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మీరు లోపలికి రమ్మన్నారంటే నాకు రిటర్న్గా ఇవ్వండి అని చెప్తున్నాను. నిన్ను ఒక్కరినే రమ్మని చెప్పడం అంటే రిటర్న్ కాదు, అది అంతే. నీకు ఇచ్చినటువంటి నోటీసే రిటర్న్ నోటీసు. ఇక దీనికి పోలీసు వాళ్ళకు సుక్కలు చూపించిన కేటీఆర్ అట. సుక్కలు చూపించిన కేటీఆర్, నీళ్లు నమ్మిన పోలీసు వాళ్ళు. ఓరి నాయన, మీ ఛానళ్ళు మీ కథ చూస్తుంటే నవ్వొస్తుంది జనానికి. ఇదే కేటీ రామారావు గతంలో విచారణ ఎదుర్కోవడానికి తప్పు చేయకపోతే భయం ఎందుకు, జంకెందుకు, ఎందుకు అంటుండ అప్పట్లో. ఈ కూలకు మీ కూలకు సరిపోయింది మీ కథ. తప్పు చేయనోడు విచారణ ఎదుర్కోవడానికి కేటీ రామారావుకు భయం ఎందుకు అని ఇప్పుడు ఆయనతోటే అనిపిస్తా, కేటీఆర్ తోటే. ఈ డ్యూయల్స్ ఉన్నట్టుంది, నాలుగే రెండు ఉన్నాయో ఏమో. తను అధికారంలో ఉన్నప్పుడేమో ఓ కథ, తను ప్రతిపక్షంలోకి రాగానే మళ్ళీ ఇంకో దుకాణం. వేషం మారిపోతుంది. ఇక మారారు మీరు మీ ఖాందారు మారే పరిస్థితే కనిపిస్తలేదు. ఏసీబీ విచారణను ఎదుర్కోవడానికి నువ్వు గత వారం రోజుల నుంచి పడుతున్నటువంటి లలిత కళలు తెలుస్తలేవా? పబ్లిక్ అర్థమైతలేదా, తెలియదా? స్టే తెచ్చుకున్నావు కదా అని చెప్పి గతంలో చెప్తా ఉన్నాడు. స్టే తెచ్చుకున్నావు కదా అంటాడు. మరి నువ్వేం చేసినావో ఇప్పుడు కోర్టు గురికి తమరు చేసింది ఏందో, క్రాస్ పిటిషన్ ఏంది, స్టే ఏంది, లాయర్ ఏంది, కథ ఏంది, ఇదంతా ఏం ధైర్యం చూసుకొని అంటా ఉన్నావు? నేను రాను పో, కోర్టు చూసుకుంటుంది. ఏ ధైర్యం అన్నట్టు కోర్టులో? సామాన్యుడు కూడా ఇట్లానే ఉంటుందా? ఒక సామాన్యుడు కేసు విచారణ హాజరు కాకపోతే ఇదే పరిస్థితి ఉంటుందా? గొర్ర గుంజుకపోతారు, గుంజుకపోతారు కదా. మరి నీకు ఇంకా విలువనిచ్చి నిన్ను కారులో ఆరాంగా రాజకొడుకు లెక్క కూర్చోబెట్టి ముచ్చట పెడతా ఉంటే నేను రాన్పో, నేను ఈడీ దగ్గరికి అయితేనే పోతా, వాళ్ళైతేనే నాకు మంచిగా తలకాయ దూగుతారు, పౌడర్ వేస్తారు. ఇదా తన దగ్గరికి రాగానే ఎట్లుందో చూడరు వ్యవహారం. మంది దగ్గరికి పోయి ఈయన పోలీసు వాళ్ళని తోలినప్పుడే వేరే. రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్లకేని ఎత్తుకొచ్చిరు కదా, బెడ్రూమ్లకేని ఈయన మంత్రిగా ఉన్నప్పుడే. ఏడ నేర్చినో రామారావు ఇవన్నీ ఈ బడవాయి మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసి చూస్తలేరా? ఇవి చేసే కదా మీరు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిరు, ఇవి చేసే కదా. అప్పుడేమో లంగ సోషల్ మీడియా అని ఆయన తిడతాడు, ఇప్పుడేమో సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, బాగుంది. 10-20 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొనుక్కొని దానికి పేమెంట్లు చేసుకుంటా ఏడికైనా మారుస్తావు, ఏడికైనా మార్చగలుగుతావు, నీతో అవుతుంది. కానీ విషయం ఏంటంటే కేటీ రామారావు గారు నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అన్నట్టుగా నీవు గతంలో చేసినటువంటి కార్యక్రమమే ఇంకా అది కూడా చేయట్లేదు. మళ్ళా విచారణ ఎదుర్కొంటుంది, గేట్ దాకా వస్తావు. నేను దమ్మున మునగానే గేట్ దాకా పోతావు, గేట్లో పడి దొంగది కాదు దొడ్లేకి రాదు. అది తెలంగాణలో ఒక సామెత ఏంటంటే దొంగది కాదు దొడ్లేకి రాదన్నట్టు. ఏమాయ మరి వస్తే ఏమాయ విచారణ ఎదుర్కొంటానుకు. ఇంకా ఈ వీరుణ్ణి చూసి, ఈ పిరికి పందని చూసి, ఇంకా ఈయన వీరుడు సూర్యుడు, పోలీసు వాళ్ళకి షాకు చెమటలు, ఇగో ఇవి ఇటువంటి రాతలు. ఒక పిరికి పంద, పోలీసు విచారణను ఎదుర్కోవడానికి భయపడుతున్న ఒక పిరికి పంద కేటీ రామారావు గారు. మీరా నిజాయితీ పరునివే మాట్లాడతావు కదా. నువ్వు నిప్పుల్లో వేస్తే కాలకపోతే, నీళ్ళలో వేస్తే తడవకపోతే పోయి కూసో, ఏందా నేను చేసింది ఏదో చూపెట్టు అని చెప్పి అడగాలి కదా. ఏసీబీ అధికారులకు నీ ప్రశ్నలతో చెమటలు పట్టియాలి కదా. నువ్వు లోపలికే పోకపోతివి, బయటనే చెమటలు పట్టే, నీకు బయటనే చెమటలు గిమటలు బట్టి అది తడిసినా కూడా దొడ్డంగి వేసుకపోతివి చెమటలు పీడ్చుకుంటానుకో. ఇగో గిది నీ కథ. ఆ వకీల్ సాబ్ లేని నేను లోపలికే పోనని చెప్తాను, కొడతారు. అయితే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయనది ఎవరిది? నరేందర్ రెడ్డి గారు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పని కూడా చెప్పినట్టు రాసిరంటారు. కేటీ రామారావు గారు మీరు మంత్రిగా పనిచేసిర్రు, 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, దాదాపు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి మీరు కన్ఫెషన్ స్టేట్మెంట్ను కోర్టు ఫైనల్గా అంగీకరిస్తుందా? ఏమన్నా ఉందా? ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి నన్ను 80 కేసులలో నన్ను దోషిగా చూపెట్టినటువంటి కేసుల్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసు వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకుంటారు. తిన్మార్ మళ్ళీ ఒప్పుకున్నాడా రాత్రి మాతో
అని చెప్పి ఇద్దరు పంచులను పెట్టి రాసుకుంటారు. ఇదంతా తప్పండి పడితే కోర్టు నమ్మను కూడా నమ్మ తీసి పక్కకు వారేస్తుంది. మరి ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నావు? కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఫైనల్ రిపోర్ట్ అనుకుంటున్నావా? మీ నాయన కూడా ఏది ఇప్పుడు రాధాకిషన్ రావు మీరంతా కలిసి ఫోన్లు ట్యాప్ చేసిరు కదా, ఫోన్లు ట్యాప్ చేసినటువంటి దొంగల ముఠా మీద ఉంది కదా, అందులో రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. కన్ఫెషన్ స్టేట్మెంట్లో క్లియర్గా తీన్మార్ మల్లన్న వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడకు ముప్పు ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఫోన్ ట్యాప్ చేసామని కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాధాకిషన్ రావు ఇచ్చిండు స్టేట్మెంట్. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఫైనల్ అనుకుంటున్నావా? ये ड्रामा कहाँ से आया रामाराव? इसको कहते आपको ड्रामा राव, इसीलिए कहते हो आपको ड्रामा राव. आप रामाराव नहीं है, रामाराव बहुत अच्छा आदमी है, वो सीनियर रामाराव. तुम आप क्या है? वो ओरिजिनल रामाराव है. वो ओरिजिनल रामाराव है, तुम डुप्लीकेट है. वो एंटी रामाराव है. वो एंटी रामाराव है. तुम ईकार रामाराव, केटी रामाराव है. नहीं ईकार ईकार रामाराव. ईकार रामाराव तुम बेकार काम कर रहे हो. अगर आपका पास दम है तो सीधा जाके एसीबी की सामने बैठ के मैं क्या किया दिखाओ बोल के बोल. अंते अड़गू बताओ उनसे. आप नहीं कहते, खाली जुमला करते बाहर आते. ఆయన ఉంటేనే వస్తారంట, వెనుక కూర్చుని ఆయన ఉంటేనే. ఎనుకున్న ఆయన పెట్టమంటే నేను సంతకం పెట్టినా అని చెప్పకపోతే అదే చెప్పు. మరి లాయర్ లేకపోతే కోర్టుకు పోతాడు, కోర్టుకు పోయి నన్ను హింసిస్తురు అని చెప్తాడు. ఇక మళ్ళీ ఈడనేమో అలా ఈ ఛానల్ అనేమో సూర్యుడు వీరుడు భగత్ సింగ్ రూపంలో ఇవి ఉంటాయి తమ్నైల్స్ ఇవని. ఆడికి పోయాం కోర్టుకు పోయామంటే నన్ను హింసిస్తురు ఏసీ బోలు, దయచేసి నాకు రక్షణ కల్పించాలి అని మళ్ళీ కోర్టుకు పోయి దరఖాస్తు పెట్టుకుంటే కోర్టు సహజంగానే అడ్వకేట్ ను అనుమతించాలని చెప్పి చెప్తుంది. ఇక ఆ కేసు తీర్పు, కేసు విచారణ పూర్తి అయిపోయింది, ఇరుపక్షాల వాదనలు అయిపోయినాయి. పెద్దలు గౌరవనీయులు మహోన్నత వ్యక్తి న్యాయ కోవిదుడు అయినటువంటి జస్టిస్ లక్ష్మణ్ గారు ఆయన తీర్పు ఇంకా పెండింగ్లో ఉండడంతో ఈ బాధ. ఆయన తీర్పు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఆయన ఎందుకంటే మొత్తం మెదడంతా కరగబెట్టి తీయాలన్నా ఇటువంటి కేసులలో చాలా సునిశ్చితంగా పరిశీలించాలి కాబట్టి పరిశీలించి ఆ కేసు వివరాలన్నిటి మంచి చెడు వెనక ముందు అన్నీ చూసుకొని చేయాలి కాబట్టి ఆ కేసు తీర్పు పట్ల రిజర్వ్ ఉంది. ఆ రిజర్వ్ ఉన్నందుకు ఇగో ఈ డ్రామా ఆడడానికి ఒక జాగా, ఒక మోకా అన్నట్టు ఈ డ్రామారావు కథ. జస్టిస్ లక్ష్మణ్ గారు ఇంకా పబ్లిక్ వేరే పని ఇటాటు ఉన్నా కానీ ఆపైనా సరే సార్ ఈ కేసును త్వరగా తేల్చండి అని చెప్పి ప్రజలు కోరుకుంటారు. ఈ తేలితే ఈ కథ ఏందో తేలుతుంది అంతే. క్లియర్ అండి. అటో ఇటో కడిగిన ముత్యమన్నా కూడా ఏం ఇబ్బంది లేదు కానీ అదేందో తేలి తొడిచిపోయా అట్లా జరుగుతూ ఉంది. సో మొత్తానికి కేటీ రామారావు గారి డ్రామా జంబలక్కడి పంబగా అనిపించింది నిన్న. ఒక్కసారి ఏసీబీ విచారణకు హాజరైతుంటేనే జంబలక్కడి పంబ సినిమా చూపెట్టిండు జరసేపట్ల జరానికి. అందరి మీద అక్రమ కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా అక్రమ కేసులు పెట్టి గడాఫీ లాంటి నియంతలుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఇగో ఈ గడాఫీ సంగతి కూడా గట్లికి వచ్చింది. ఇప్పుడు గొటబాయ గడాఫీ ఇటు ఈమె పేరేంది షేక్ హసీనా వీళ్ళు ఎన్నడో నాడు విమానం ఎక్కక తప్పది. ఇదంతా జస్ట్ డ్రామా. విమానం ఎక్కక తప్పది, విమానంలో పారిపోక తప్పది. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర మనం నిఘా పెట్టి ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ గొటబాయ ఇక సూర్యుని లెక్క ఎక్కిండు. అగో లోపలికి ఏం పోర్రా నాయన, బయటకి గేట్ కాడికైనా ఉరికొస్తాడు. లోపలికి పోయేది లేదు, బయటకు వచ్చేది. ఇగో అన్నా పోవద్దనే బ్యాచ్ని పెట్టలే. అచ్చా ఇప్పుడు ఈ టీవీ ఛానళ్ళు అంటే ఒక్కరు తీస్తే సరిపోదు, అందరికి ఇచ్చుకుంటారు అంతే. ఒక్కరే మెయిన్గా ఒక్కరు తీస్తే అందరికి ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఇక మళ్ళీ వచ్చేసి ఎవరు హరీష్ రావు గారా తెలంగాణ బాగుంది అనుకో. మా వాడు ఆడబోతాడే, వాడు ఇట్లనే మెసేజ్ ఇచ్చి వస్తాడు. అగో నవ్వుకుంటూ వస్తాడు. ఇవ్వలి బాధ వాళ్ళది ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో. సో మొత్తానికి కేటీ రామారావు కేసు వ్యవహారం మళ్ళీ ముందు వార్తల్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ఇది నిజామాబాద్ అర్బన్కి సంబంధించి బీసీ ఓటర్లు దాని స్థితిగతులు ఒకసారి చూద్దాం. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్, డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్, total number of voters
2,68,901. As per the demography of constituency, number of BC voters are approximately 65.87%, which will be 1,77,125. అంటే బీసీ ఓటర్లు తెలంగాణ ఏది నిజామాబాద్ అర్బన్లో, నిజామాబాద్ పట్టణంలో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2,68,901 ఓట్లు ఉన్నాయి. దాంట్లో 1,77,125 ఓట్లు కేవలం బీసీలే ఉన్నాయి, కేవలం బీసీలే. నంబర్ ఆఫ్ ఓసీ రెడ్డి ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 12,289 మంది. 2,68,901 ఓట్లలో 12,289 మంది ఓట్లు మాత్రమే రెడ్డిలో ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పటి వరకు 17 సార్లు జరిగినాయి. 17 సార్లు జరిగితే బీసీలు 7 సార్లు విజయం సాధించడం జరిగింది. 7-8 సార్లు అనుకుంటున్నాను తెలుసు. ఇక్కడ హరినారాయణాన్ని 1962లో ఒకసారి గెలవడం జరిగింది. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి. కేవి గంగాధర్ అని చెప్పి 67లో ఒకసారి గెలవడం జరిగింది. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఇక ఏ కృష్ణదాస్ అని చెప్పి 1978లో ఒకసారి గెలవడం జరిగింది. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఇక డి సత్యనారాయణ 1983-85 2 సార్లు గెలవడం జరిగింది. ఈయన కుమ్మరి సామాజిక వర్గానికి సంబంధించిన శాలివాహన కుమ్మరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ డి సత్యనారాయణ 2 సార్లు నిజామాబాద్ అసెంబ్లీ నుంచి గెలవడం జరిగింది. ఇంకా తర్వాత ధర్మపురి శ్రీనివాస్ 1999, 2004 2 సార్లు గెలిచినట్టుగా చూపిస్తాను. అయితే ఆయన ఇంకోసారి కూడా 89లో కూడా గెలవడం జరిగింది. 89లో ధర్మపురి శ్రీనివాస్, ఆ తర్వాత 99, 2004లో 2 సార్లు ధర్మపురి శ్రీనివాస్ అక్కడ విజయం సాధించడం జరిగింది. ఇంకా బై ఎలక్షన్ వచ్చినాయి, ఎండల లక్ష్మీనారాయణ అక్కడ విజయం సాధించింది. ఇక 2014, 2018 బిగాల గణేష్ గుప్తా బీఆర్ఎస్ పార్టీ నుంచి, 2023 ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇక్కడ అంటే కోమట్లకు అంటే వైశ్యులకు సంబంధించినటువంటి స్థానంగా ఇది ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, ఇక మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 75,240 ఓట్లు సాధిస్తే మహమ్మద్ అలీ షబ్బీర్ 59,853 ఓట్లు. ఇక బిగాల గణేష్ గుప్తా 44,829 ఓట్లు సంపాదించిండు అక్కడ. ఇక్కడ వీళ్ళ సామాజిక గణేష్ గణేష్ గుప్తా కానీ సూర్యనారాయణ గుప్తా కానీ వీళ్ళ సామాజిక వర్గం ఓట్లు ఒక 2 నుంచి 2.5 వేల వరకు ఇక్కడ నిజామాబాద్ అర్బన్లో ఉంటాయి. వీళ్ళు గెలిచింది బీసీ ఓట్లతోని ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఒకసారి జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీని ఒకసారి చూస్తే నిజామాబాద్ సిటీ గుడాడి కాపు అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిరు. 65.87% ఉన్నటువంటి బీసీలు జెడ్పీటీసీ కాలేకపోయారు. 4.57% ఉన్న ఓసీలు ఒకరు గెలవడం జరిగింది. ఇది ఏది నిజామాబాద్ అర్బన్కి సంబంధించినటువంటి బీసీల వ్యవహారం. ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూద్దాం. ఇక భద్రతా బలగాల వెహికల్ పేల్చివేత, 9 మంది జవాన్లు మృతి, మందు పాత్ర పెట్టి పేల్చివేసిన మావోయిస్టులు, తుక్కుతుక్కైన వాహనం, తునాతునకలైన శరీరాలు, మరో 6 జవాన్లకు తీవ్ర గాయాలు, దవాఖానాల్లో చికిత్స. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన, అనుచరుల మృతికి 24 గంటల్లోనే నక్సలైట్ల ప్రతిదాడి. ఈ దాడికి పాల్పడిన వాళ్ళను వదలమని చెప్పి ఛత్తీస్గఢ్ సీఎం చెప్తున్నటువంటి మాట. భద్రతా బలగాల వెహికల్ పేల్చివేత అంటే 1.5 ఏళ్ల తర్వాత మొదటిసారిగా నక్సల్స్ పోలీస్ అధికారుల పైన పంజా విసిరిళ్ళు ఐఈడీ పేల్చారు. ఐఈడీ పేల్చడంతో దాదాపు 20 ఫీట్ల గుంత ఏర్పడ్డది. ఇదే ఇక్కడ బాంబు పేల్చడంతో మొత్తం ఛత్తీస్గఢ్లో పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు 7 జవాన్ల మృతి, 9 మంది 8 మంది జవాన్లు, ఒక డ్రైవర్. ఇంత పెద్ద గుంత లేచిపోయిందట. మొత్తం 20 అడుగుల ఎత్తు ఎగిరి చెట్టుపై పడ్డ వాహనం యొక్క పైభాగం అట. దాదాపు 40 కిలోలు ఎక్స్ప్లోజివ్స్ ని అందులో వాడినట్టుగా తెలుస్తోంది. ఇదేంటన్నా ఉప్పల్లో డ్రంగ్ మళ్ళీ తాగొద్దని అచ్చా. ఇది ఛత్తీస్గఢ్లో బీజాపూర్లో జరిగినటువంటి మావోయిస్టులు పేల్చినటువంటి మంది పాత్రలో చనిపోయారు. వీళ్ళకి సంతాపం ప్రకటించాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇందులో అయితే 1.5 ఏళ్ల తర్వాత మావోయిస్టులు పోలీసుల వాహనాన్ని పేల్చివేయడం జరిగింది. స్కార్పియోలను దేంట్లో పోతా ఉంటే
ఒకేసారి చాలా వెహికల్స్ వస్తున్నాయంటే ఒక వెహికల్ని పేల్చేసారట. చాలా మందికి గాయాలు కూడా అయినాయి. అయితే ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళని వదలమని చెప్పి ఛత్తీస్గఢ్ సీఎం చెప్తా ఉంటే ఇటీవల కాలంలో మావోయిస్టులు లేనటువంటి భారతదేశాన్ని 2026 కల్లా సృష్టిస్తామని అమిత్ షా ప్రకటించినటువంటి కొన్ని గంటల్లోపే ఈ దుర్ఘటన జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే నేపాల్ బార్డర్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 7గా నమోదైంది. అయితే పెద్దగా ప్రాణాపాయం ఏం జరిగినట్టుగా తెలియట్లేదు. సో మొత్తానికైతే కొన్ని బిల్డింగ్స్ అటు ఇటు కదిలినట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. లాయర్తోనే విచారణకు వస్తా లేదంటే వెళ్ళిపోతా అలిగి ఏది కొత్తపల్లి పిల్లగాడు కనుక అలిగిపోతాడు చూడు. నాకు టీవీ పెడతా అన్నం కొట్టిస్తేనే వస్తా, వాచ్ పెడతావా, అన్నం కొట్టిస్తే వస్తా, కొయ్యాగని కొట్టిస్తే వస్తా అని అలిగిపోతాడు చూడు కొత్తపల్లి పిల్లగాడు. అప్పుడు కథ. లాయర్తోనే విచారణకు వస్తా లేదంటే వెళ్ళిపోతా. ఏసీబీ ఆఫీస్ ముందు కేటీఆర్ హల్చల్, పోలీసులతో వాగ్వాదం. ఒక్కరే రావాలని నోటీసులో పేర్కొన్నామన్న ఏసీబీ ఆఫీసర్లు వినని కేటీఆర్ లెటర్ ఇచ్చి తిరుగుముఖం. ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ? కేటీఆర్ చేస్తే చేసినా అని చెప్పరా? అదా చేస్తే చేసినా, స్కామ్ చేసినా అది జరిగిపోయింది, పొరపాటు అయిపోయిందని చెప్పి ఒకసారి ఈ ఏడా సెక్రటేరియట్ ముంగడ తెలంగాణ తల్లి దగ్గరకు వచ్చి ఆ ముక్కు 4 రాస్తావో, లేకపోతే గన్ పార్క్ కాడికి పోయి ఇందులో అమరవీరుల స్తూపం కాడికి పోయి తప్పు అయిపోయిందని ముక్కు 4 రాస్తే ఇచ్చిపోయేదానికి ఇంకా బీరాలు బలికిపోతూ ఎందుకు ఇదంతా చేస్తే చేసినా అంటే అయిపోయా. ఒక్కరే రావాలని నోటీసుల్లో పేర్కొన్నామని క్లియర్గా చెప్పారు ఏసీబీ ఆఫీసర్లు. లేలే మీరు చెప్తే నేను వినాలా? వినని కేటీఆర్ లెటర్ ఇచ్చి తిరుగుముఖం. ఇట్లా ఫార్ములా ఈరేస్ కేసులో మళ్ళీ ఏసీబీ నోటీసులు. ఈ నెల 9న హాజరు కావాలని కేటీఆర్కి ఆదేశం. ఫస్ట్ నోటీసులకు సహకరించకపోవడంపై కోర్టుకు ఏసీబీ. న్యాయస్థానంలో మెమో దాఖలుకి ఏర్పాట్లు. హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదట. ఈయనకు హక్కులు ఉన్నాయట, ఈయన హక్కులను కాలరాస్తున్నది. ప్రభుత్వంలో ఉండి ప్రజా సంపదను లూటీ చేసినటువంటి వ్యక్తికి హక్కులు ఉంటుండొచ్చునా విచారణ ఎదుర్కోవడంలో? ఇంకా నీకు హక్కులు కల్పించి స్వేచ్ఛగా అక్కడికి రానిచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ తమాషలా? న్యాయస్థానంలో మెమో దాఖలుకి ఏర్పాటు. హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదని కేటీఆర్ విచారణకు పిలిచి తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆరోపణ. విచారణకు పిలిచి తన ఇంట్లో సోదాలు. ఈ క్యూన్యూస్ ఆఫీస్ని ఏం చేసినావు రామా? చెప్పు జర డ్రామారావు, చెప్పు నీ డ్రామాలు ఏంటివో చెప్పు. క్యూన్యూస్ ఆఫీస్లో మమ్మల్ని అరెస్ట్ చేయించి క్యూన్యూస్లో డస్ట్బిన్ ఎత్తుకపోయి ఎవడన్నా డస్ట్బిన్ ఎత్తుకపోతాడా? చీపురుగట్ట డస్ట్బిన్ ఎత్తుకపోయిన బ్యాచ్ నీది. నువ్వు మాట్లాడతావా? ఏమవుతుంది మరి? నీ ఇల్లు పవిత్రమైనటువంటి ఇంట్లో ఏసీబీ సోదాలు చేసి ఏం దొరకకపోతే జనానికి చూపెట్టి నవ్వచ్చు కదా. చాయ్ బిస్కెట్లు రెడీ ఉన్నాయంటివి, ఏసీబీ వాళ్ళకి వెల్కమ్ అంటివి, మళ్ళీ ఈ తిరకాసు 40 కంప్యూటర్లు ఎత్తుకపోతారు. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ముందు సోమవారం హైడ్రామా నడిచింది. ఫార్ములా ఈరేస్ కేసులో ఏసీబీ విచారణ కోసం వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనతో పాటు లాయర్ను కూడా ఏసీబీ ఆఫీసులోకి వెళ్ళనివ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్ను అనుమతిస్తే మాత్రమే విచారణకు వస్తానని, లేకపోతే తిరిగి వెళ్ళిపోతానని తెగేసి చెప్పారు. తన లాయర్ సమక్షంలోనే తనను విచారించాలని కేటీఆర్ పట్టుబట్టారు. తాను ఇక్కడ విచారణకు వస్తే అక్కడ తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇలానే చేశారంటూ దాదాపు 40 నిమిషాల పాటు రోడ్డుపై హల్చల్ చేశారు. చివరికి ఏసీబీ అధికారులే కేటీఆర్ వద్దకు వచ్చి నోటీసుల్లో పేర్కొన్న అంశాలను మరోసారి గుర్తు చేశారు. కేటీఆర్ ఒక్కరు మాత్రమే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టంగా ఉంది. న్యాయవాది సహా ఇతరులకు అనుమతి లేదు. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తుకు సహకరించాలని సూచించారు. అయినా కేటీఆర్ వినలేదు. చూసుకో ఫకరు. లాయర్ను అనుమతిస్తే తప్ప విచారణకు రానని అన్నారు. క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉందని, తన నుంచి ఎలాంటి సమాచారం కోరుతున్నారో తెలియజేయాలని పేర్కొంటూ ఏసీబీ అధికారులకు లెటర్ను అందించారు. ఆఫీస్ దాకా వచ్చి విచారణకు హాజరు కాకుండానే ఆయన తిరిగి వెళ్ళిపోయారు. 9న రావాలని మరో నోటీసు. కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా వెళ్ళిపోవడంతో ఏసీబీ అధికారులు అలర్ట్ అయ్యారు. నిన్న కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ లోపలికి పోవడానికి కారణం కేటీఆర్ భయపడ్డాడని మీరు భావిస్తున్నారా? ఎస్, భయం లేనోడు అయితే లోపలికి పోతుండే అప్పుడే.
రైట్, నిన్నటి వ్యవహారం తర్వాత దీనిపైన మీ ఒపీనియన్ తెలియజేయండి. కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ భయపడుతున్నాడని మీరు భావిస్తున్నారా? కేటీఆర్ భయపడుతున్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, కేటీఆర్ ధైర్యంగానే ఉన్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అమూల్యమైన ఓటు వేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈడీటీఆర్ డ్రామా అంటే ఇదే, 100% డ్రామా కాకపోతే ఏంది? నేను ఈడీ దగ్గరికి అయితే ఈడీ వాళ్ళకు నోటి మాట నేను రానిపోవా ఇప్పుడు నాకు కుదిరేతట్లేదంటే మంచిదా మంచిది అయ్యో మీరు కోప్పడకండి మేము వెళ్ళిపోతాం కదా అని ఈడీ. ఏసీబీ అధికారుల ముందు విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ భయపడుతున్నాడా? కేటీఆర్ భయపడుతున్నాడు అనుకునే వాళ్ళు పైన, కేటీఆర్ ధైర్యంగానే ఉన్నాడు అనుకునేటువంటి వాళ్ళు కింద తమ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే ఈ లైక్ బటన్ని క్లిక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. రైట్, ఓటింగ్లో పాల్గొనండి. ఒక 1000 ఓట్లు చూద్దాం. రైట్, ఏసీబీ అధికారుల ముందు విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ భయపడుతున్నాడా? 191% మంది కేటీఆర్ భయపడుతున్నాడు అని చెప్తా ఉన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా భయస్తులన్నా బయటికి బిల్డప్లు మాత్రమే, అది మనకెరక. వీళ్ళకి తెలియదు ఇంకా, ఈ చుట్టుముట్టు రామన్న భీమన్న ఈ బ్యాచ్ ఉంటుందిగా, వీళ్ళకి తెలియదు ఇంకా. వట్టి పిరికోలే ఈడా ఢిల్లీలో రైతుల సభ పెడితే, రైతుల సభ కాడ ఎలక్ట్రీషియన్ ముంగడ తిరిగితే గజ్జును వణికిండే కేసీఆర్. ఎలక్ట్రీషియన్ తిరిగిడు గంతే. తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం కూడా మమేకం తెలంగాణ అనేక గజ్జును అనుకున్నాడు వెనక సెక్యూరిటీ ఉండగానే. వట్టిదే పిరికోలే వీళ్ళు, ఆ కుటుంబమే వట్టి పిరికి కుటుంబము. అలా మాట్లాడమంటే చెప్తారు, ఇక మాట్లాడమంటే ఇంత పొడుగు ఇంత దొడ్డుతో చెప్తారు ముచ్చట, ఇంత పొడుగు ఇంత దొడ్డుతో ముచ్చట చెప్తారు. వట్టి పిరికోలే అంటే వీళ్ళు గట్టసేపు ఉంటారు కదా, జైలు ఉండలేరు వీళ్ళు. ఒక్కరోజు జైలుకు తీసుకపోతే తేరాని అమ్మ నిమ్మరసం పాడగాని ఎట్లే మనవే ఎక్కడిది రాయిదా అని చెప్పి తాగినటువంటి బ్యాచ్ వీళ్ళంతా. వీళ్ళ ఇంకా అంతో ఇంతో కవిత నయం కాదు బిడ్డ, 6 నెలలు పోయి జైల్లో బరాకాత్ ఉండొచ్చింది. కవితకున్న ధైర్యం ఇప్పుడు వీళ్ళ ఇళ్ళల్లో ఎవరికి లేదు. కవిత గారు కూడా అంటే దమ్ముంటే జైలు పంపుర్రి అంటే పోయినా పోతుంది, మొండి పిల్ల పోయినా పోతుంది. కానీ వీళ్ళు అట్లా లేరు, వీళ్ళు వట్టి పిరికోలు, వీళ్ళు వట్టి పిరికోలు. వాళ్ళు ధైర్యం అంతా ఇట్లా తిప్పేతాను మీసాలు తిప్పేతాను కూడా ఉంచుకోరు వీళ్ళు. దమ్ముంటే రాని ఇట్లా అంటారుగా, దమ్ముంటే ఇవి కూడా ఉంచుకోరు. ఇక అటువంటి బ్యాచ్ వీళ్ళంతా. ఆరాంఘర్ ఫ్లైఓవర్కు మన్మోహన్ పేరు, ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఎంఐఎం మాతోనే ఉన్నది, ఆ పార్టీతో కలిసి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం. ఓల్డ్ సిటీలో విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం. మిరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని వెల్లడి. హైదరాబాద్లోని ఆరాంఘర్ ఫ్లైఓవర్కు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు 499 కోట్లతో నిర్మించిన 6 లేన్ ఫ్లైఓవర్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అతిపెద్ద ఫ్లైఓవర్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేను నిర్మించుకున్నాం. ఇప్పుడు ఆరాంఘర్ ఫ్లైఓవర్ నిర్మించుకోవడం గర్వంగా ఉంది. ఇది 2వ అతిపెద్ద ఫ్లైఓవర్, దీనికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నామని చెప్పి ఆయన ప్రకటించాడు. హైదరాబాద్లో 2వ అతిపెద్ద ఫ్లైఓవర్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 4 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ని నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో కీలకమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే ఎంఐఎం మాతోనే ఉన్నది, ఆ పార్టీతో కలిసి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎవరు అధికారంలో ఉంటే ఎంఐఎం వాళ్ళతో ఆటోమేటిక్ ఉంటారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ. ఇక సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెను తాత్కాలికంగా విరమించారు. డిప్యూటీ సీఎంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అయితే మంగళవారం నుంచి విధుల్లో చేరుతామని వాళ్ళు ప్రకటించారు. రైట్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతో నిన్న ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. మీ హక్కుల సాధన కోసం ఎల్లప్పుడూ ఖచ్చితంగా మీరు ఉద్యమాలు చేస్తూనే ఉండాలి, దానికి మీ అందరం కూడా అండగా ఉంటాం. యుఎస్లో మంచు తుఫాను
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం భీకరంగా మంచు తుపాను కురిసింది. దీనికి తోడు చలిగాలులు తీవ్రంగా వీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. సుమారు 6 కోట్ల మంది చలిగాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. మంచు తుఫాను పడతా ఉందట అమెరికాలో. ఇక అందుబాటులోకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ, పాల్గొన్న సీఎం రేవంత్. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి, మెట్రో రైల్ ఫేజ్ 2ను మంజూరు చేయండి, RRRకు అనుసంధానంగా రీజనల్ రింగ్ రైల్ నిర్మాణానికి సహకరించండి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు వెంటనే చేపట్టాలి, వికారాబాద్ టు కర్ణాటక రైల్వే లైన్ పూర్తి చేయాలి, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని ప్రధానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. నిన్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈడీ విచారణకు రాలేను, క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు. ఇది నిన్నదా? ఈడీ విచారణకు రాలేను, క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది, నాకు టైం ఇవ్వండి. హైకోర్టు తీర్పు అంటే ప్రజలు కూడా అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హైకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొచ్చా, లేదంటే కేటీ రామారావుకి అనుకూలంగా ఉండొచ్చా? ఏమనుకుంటా ఉన్నారు? మీ అభిప్రాయం తెలియంది. ఇది కేటీ రామారావు ఏసీబీ అధికారుల ముందు విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ భయపడుతున్నాడు అంటే 91% మంది కేటీఆర్ గజ్జును అనుకుతున్నాడు, భయపడుతున్నారని చెప్తా ఉన్నారు. హైకోర్టు తీర్పు రైట్. హైకోర్టు తీర్పుపైనే కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారా? హైకోర్టు తీర్పుపైనే కేటీఆర్ ఆశలు పెట్టుకున్నాడని మీరు భావిస్తున్నారా? హైకోర్టు తీర్పే కేటీఆర్ ఆశ అనుకునే వాళ్ళు ఇక్కడ, హైకోర్టు తీర్పుపై కేటీఆర్కి ఆశ లేదనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చట్టం ఉన్నోడికి చుట్టం. హైకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు అంటే కేటీఆర్కి అనుకూలంగా, కేటీ రామారావు 420 అని చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనా కూడా న్యాయస్థానం ఇచ్చే తీర్పును మనందరం గౌరవించాల్సి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ కూడా మన న్యాయ వ్యవస్థలో. సరిగ్గా న్యాయమూర్తి గారు అటుపక్షమా ఇటుపక్షమా ఇవన్నీ మనకు అవసరం లేదు. అది సరే, ఆయన RSSలో నుంచి కరడుగట్టిన దేశభక్తుడుగా ఆయన ముందుకు పోయినటువంటి పరిస్థితిలో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా భారతీయ జనతా పార్టీ ఆయన నియమించడం అట్లా కొద్దిగా ఇది వచ్చిండలే. ఆయన కష్టపడుతూ వచ్చిండు, అట్లా అని కాదులే. కానీ సరేగా హైకోర్టు తీర్పు అయినే కేటీఆర్ ఆశలు పెట్టుకున్నాడని మీరు భావిస్తున్నారా? హైకోర్టు తీర్పే కేటీఆర్ ఆశ అనుకునే వాళ్ళు ఇక్కడ, హైకోర్టు తీర్పై కేటీఆర్కి ఆశ లేదనుకునే వాళ్ళు ఇక్కడ తమ అభిప్రాయాన్ని తెలియజేయండి. లాయర్తో వస్తే మీకెందుకు భయం? అందులో క్లియర్గా మెన్షన్ చేసి నేను లాయర్తో వస్తా అని చెప్పి నోటీస్ పంపితే వాళ్ళే చెప్తారు కదా. ఒకటే రావాలని కూడా పంపించారు వాళ్ళు. ఎవరు విచారణకు హాజరయ్యేటప్పుడు ఒకటే రావాలని చెప్పేసి ఏసీబీ వాళ్ళు పంపించారు లెటర్. లాయర్తో వచ్చినా ఎవరికి భయం లేదు. లాయర్ ముందు ఈ ఫార్ములాకి ఇచ్చే ఫైల్ మీద సంతకం పెట్టినా ఎవరికీ అభ్యంతరం లేదు. హైకోర్టు తీర్పైనే కేటీఆర్ ఆశలు పెట్టుకున్నాడని మీరు భావిస్తున్నారా? ఒకసారి ఒక 1000 ఓట్ల రిజల్ట్ను చూద్దాం. ఏసీబీ వారు వేసే క్వశ్చన్ పేపర్ లీక్ అయితే విచారణ కేటీఆర్ వెళ్తారేమో అని. అబ్బా, నరేష్ కుమార్ మంచి, వాట్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్. హైకోర్టు తీర్పైనే కేటీఆర్ ఆశలు పెట్టుకున్నాడని మీరు భావిస్తున్నారా? ఒకసారి చూద్దాం. ఎస్, 179% మంది హైకోర్టు తీర్పు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు కేటీ రామారావు అనేది ఈ వార్తకు సంబంధించినటువంటి సారాంశం. ఇక మిగతా వార్తల్ని చూద్దాం. క్విడ్ ప్రోకో పై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఫార్ములా ఈ రేసు నిర్వహించిన గ్రీన్ కో ద్వారా బీఆర్ఎస్కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్. కాంగ్రెస్ సమస్యలను డైవర్ట్ చేసేందుకే గ్రీన్ కో అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందని బీఆర్ఎస్ పోటాపోటీ ఆరోపణలతో హీటెక్కిన పాలిటిక్స్. ఈ గ్రీన్ కో, ఫినిక్స్ అనేటువంటి 2 కంపెనీలు. కేటీ రామారావు చేసిన ప్రతి దందాకు వీళ్ళు మనీని ఇతర దేశాల్లో డంప్ చేసేటువంటి 2 సంస్థలు. ఈ గ్రీన్ కో, ఆ తర్వాత ఫినిక్స్ అనేటువంటి 2 సంస్థలు. ఈ 2 సంస్థల కోసం కేటీ రామారావు అనేకమైనటువంటి దుర్మార్గాలను చేసిండు. సో దాని ఫలితంగా ఈ 2 కంపెనీలు కేటీ రామారావు ఇప్పుడు ఈ 1000 కోట్లు అమెరికాకు పంపాలి, లేకపోతే దుబాయ్ పంపాలి, హాంకాంగ్ పంపాలంటే ఈ 2 సంస్థలే పంపేటి అన్నట్టు. కేటీ రామారావు బినామీ సంస్థలు అంటారు వీటిని. ఈ గ్రీన్ కో అనేటువంటి కంపెనీ ఈ ఫార్ములా దాంట్లో
దాదాపు ఒక 200 కోట్లు ఏమో పెట్టింది. పెడితే మాకు లాభాలు రాలేదని చెప్పింది. కానీ ఇదే ఈ ఫార్ములా కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్లు ఫండింగ్ చేసింది ఇదే గ్రీన్కో అనేటువంటి కంపెనీ. చాలా పెద్ద ఫ్రాడ్ జరిగింది. ఈ 2 కంపెనీలను విచారిస్తే మొత్తం కేటీఆర్ గుట్టంతా బయటకు వస్తుంది. కెనడా ప్రధాని ట్రూడో రిజైన్. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్నారు. పార్టీలో వ్యతిరేకత, పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తుంది. రైట్గా వైరస్ పాతదే, టెన్షన్ అక్కర్లేదు. దేశంలో హెచ్ఎంపీవీ కేసుల నమోదుపై కేంద్రం మొత్తం 5 కేసులు నమోదయ్యాయని వెల్లడి. 6 కర్ణాటకలో 2, తమిళనాడులో 2, గుజరాత్లో 1 చొప్పున రికార్డు. ఏడాదిలోపు చిన్నారులకు సోకిన వైరస్. ఆందోళన చెందాల్సిన పని లేదన్న ఐసీఎంఆర్. ఆందోళన చెందాల్సిందిగా ఈ డ్రగ్స్ కంపెనీలకు చెప్పుర్రి, ముఖ్యంగా ఈ హెటిరోకి, ఈ భారత్ బయోటెక్కి వీళ్ళకి చెప్పుర్రి, నాయన మీరేం మందులు తయారు చేయకూర్రా నాయన. దీన్ని ఒక ప్యానిక్ను సృష్టించి మళ్ళా మందులు అమ్ముకోవడానికి, మళ్ళా జనాన్ని లూట్ చేయడానికి ఒక కొత్త డ్రామా సురువు చేశారు. ఉందా ఏనన్నా? అదే కేంద్రం, అది పెద్ద ఏం కాదని కేంద్రం చెప్తా ఉంది. కానీ ఇప్పటికే ఈ ఔషధ కంపెనీలు రంగంలోకి దిగి ఈ దందాలు చేస్తూ ఉన్నట్టుని. ఓ నాయన, ఈ ఔషధ కంపెనీల దందాలు చూస్తుంటే వచ్చే కరోనా మొత్తం అయిపోయేదాకా రెమ్డెసివిర్ అన్నారు. వాడిన తర్వాత దీన్ని ఇది అక్కడికే రాలేదని చెప్పారు. పనిచేయాలని చెప్పారు. గట్లుంటుంది హెటిరో దందా. వైరస్ పాతదే, టెన్షన్ అక్కర్లేదు. దేశంలో హెచ్ఎంపీవీ కేసుల నమోదుపై కేంద్రం మొత్తం 5 కేసులు నమోదయ్యాయని వెల్లడి. కర్ణాటకలో 2, తమిళనాడులో 2, గుజరాత్లో 1 చొప్పున రికార్డు. ఏడాదిలోపు చిన్నారులకు సోకిన వైరస్. ఆందోళన చెందాల్సిన పని లేదన్న ఐసీఎంఆర్. చైనాలో వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులు మన దేశంలోనూ నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 5 కేసులు రికార్డయ్యాయి. అయితే హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ వైరస్ పాతదేనని, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని స్పష్టం చేసింది. దేశంలో ఇన్ఫ్లుయెంజా, తీవ్ర శ్వాసకోశ వ్యాధులు లాంటి కేసుల అసాధారణ రీతిలో ఏమీ లేవని పేర్కొంటూ, ఒకవేళ వైరస్ వ్యాప్తి పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నదని చెప్పి ఎక్విప్మెంట్ ఉందట, అంతుందట. ఇక కంగారు పడి ఔషధ కంపెనీలు వచ్చే పాయ కథా కార్ఖానా శుభ్రంగా చేతులు కడుక్కోండి అంతే. వైరస్ ఉన్నా లేకపోయినా శుభ్రంగా చేతులు కనుక్కోండి అక్కర. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research, and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research, ICMR, and the Integrated Disease Center. ఎవరేం కంగారు పడాల్సిన పని లేదు. 2001లో వచ్చింది హాస్పిటల్నే, ఇది టెన్షన్ ఏం లేదని చెప్తున్నారు. అయితే హెచ్ఎంపీ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది. సో జాగ్రత్త, ఫార్మా కంపెనీలతో జాగ్రత్త. ఇవి లేని ప్యానిక్ను సృష్టిస్తాయి. ఫార్మా కంపెనీలు వస్తుంది ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి మందు తయారవుతుందని డ్రామాలు కడితే ఆ డ్రామాలలో వేల కోట్ల లక్షల కోట్ల సంపద కొల్లగొడతాయి. చలికాలంలో వస్తాడు కామన్ కాదు, కాకపోతే కొంచెం మార్కెట్లో వైరస్ భయాలు. సెన్సెక్స్ 1250 పాయింట్లు డౌన్, 388 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 10.98 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందట. నిజామాబాద్ సిటీలో భూమాయ 272 ఎకరాల భారీ వెంచర్లో అడుగడుగున అక్రమాలు. ఇక హెటిరోక్ సంస్థకు సంబంధించినటువంటి భూ ఆక్రమణలో ఆయన వస్తామన్నాడు. ఇవాళ సారో మా భూమి కూడా కబ్జా పెట్టిండు హెటిరో పార్థసారథి రెడ్డి అని. నిన్న కరకపట్లలో వచ్చి ఇవాళ మల్లోలు ఏందో ఆక్రమాలు. నిజామాబాద్ సిటీలో భూమాయ 272 ఎకరాల భారీ వెంచర్లో అడుగడుగున అక్రమాలు. 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కబ్జా.
బినామీలను ముందు పెట్టి బీఆర్ఎస్ లీడర్ల భాగోతం రైతులను భయపెట్టి తక్కువ రేట్లకు భూముల సేకరణ డెవలప్ చేసిన ల్యాండ్ను నుడాలో మాటికే చేసి కోట్లలో లోన్లు అగ్రిమెంట్ ప్రకారం రైతులకు డబ్బులు ఇవ్వకుండా సతాయింపు భూములు ఇవ్వని వాళ్లకు ఇప్పటికీ బెదిరింపులట వెంచర్ రోడ్ల కోసం 10 ఎకరాల గుట్టను పొతం పెట్టిండ్రు ఏకంగా 10 కోట్ల సర్కారు నిధులతో బ్రిడ్జిలు కట్టుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కలెక్టర్ సర్వేలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న దందాలు 272 ఎకరాల భారీ వెంచర్ అట నిజామాబాద్ దగ్గర బీఆర్ఎస్ లీడర్లు బినామీలను పెట్టి కొల్లగొట్టిరట ఇగో ఇప్పుడు బయటపడుతున్న లెక్కలు చూడ్రి నిజామాబాద్ సిటీ శివార్లో 4 ఏళ్ల కింద వెలిసిన ఓ భారీ రియల్ వెంచర్ అక్రమాల పుట్టగా మారింది బీఆర్ఎస్ నేతలు నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని 272 ఎకరాల్లో వేసిన ఈ లేఅవుట్లో అడ్డగోలుగా ఉల్లంఘనలు పాల్పడ్డట్లు తేలింది అయితే డెవలప్మెంట్ పేరుతో రైతులను బెదిరించి సేకరించిన భూములను నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుడాలో మాటిగేజ్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిరట రాష్ట్రంలో ఓటర్లు 3 కోట్ల ఇవే కాదు బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయిన తర్వాత తెలంగాణలో వాళ్ళ పరిపాలన అంతమైపోయి మొత్తం బయటకు వస్తాయి అన్ని బయటకు వస్తున్నాయి రాష్ట్రంలో ఓటర్లు 3,35,00,000 అత్యధికంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో 7.65 లక్షల మంది అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది ఉన్నారట తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,35,00,000 మంది ఉన్నారట అంటే దాదాపుగా జనాభా 4 కోట్లు అటు ఇటు ఉంటుంది ఇక బీసీ లెక్కలపై రిపోర్ట్ సంక్రాంతి లోపే రాష్ట్రంలో బీసీలు 56% కులగణనతో తేలిందంటున్న ప్రభుత్వ వర్గాలు త్వరలో కేబినెట్లో ఆమోదించే ఛాన్స్ బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ తుది దశకు చేరుకున్నది సంక్రాంతి లోపే ప్రభుత్వానికి రిపోర్ట్ అందించేందుకు కమిషన్ కసరత్తు చేస్తున్నది కులగణన వివరాలు పూర్తి స్థాయిలో అందాయని కమిషన్ వర్గాలు చెప్తున్నాయి త్వరలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో సమావేశమై రిపోర్ట్ పూర్తి చేస్తామంటున్నాయి కాగా రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నట్టు కులగణనలో తేలినట్టు సమాచారం ఈ లెక్కలకు అనుగుణంగా ప్రభుత్వానికి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ అందజేయబోతోంది తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 56% ఉందని ఏది ప్రభుత్వ వర్గాల నుంచి అందిన లెక్క ప్రకారం వెలుగు దినపు మొన్న 55 నుండి ఇప్పుడు 56 60 పైన ఉంటుంది అసలు యాక్చువల్గా చూడాలి ఇది 60% వరకు ఉంటుంది అనేది మన అంచనా కాబట్టి బీసీల లెక్కలు సంక్రాంతి లోపే రాష్ట్ర ప్రభుత్వానికి చేరే అవకాశం ఉందట త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఈ లెక్కలు బయట పెడితే స్థానిక సంస్థల ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది కులగణన లెక్కలు మేము ఇంతున్నాం మేము అంతున్నాం అని చెప్పుకునేటువంటి పరిస్థితులు పోయి ఎంతున్నారో అంత లెక్క బయటకు అధికారికంగా వచ్చేస్తుంది బయటకు తిన్మార్ ఈ రోజు ప్రోగ్రామ్ సార్ మొదట ఏసీబీ దగ్గరకు ఆ తర్వాత ఈడీ దగ్గరకు లంచ్ తర్వాత లాయర్లతో మీటింగ్ కేటీ రామారావు షెడ్యూల్ ఇది వెలుగు దినపత్రిక ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తలు చూద్దాం భర్త చనిపోయి 6 రోజులైనా అయితే ఒకే ఇంట్లో ఉండి గుర్తించని భార్యనంట ఆ దంపతుల మధ్య 10 ఏళ్లుగా మాటలు లేవు కోయంబత్తూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన 6 రోజులు అయిందంటే చచ్చిపోయి కనీసం చూడలేదట ఎందుకంటే మాటలే వాళ్ళకు భర్త చనిపోయి 6 రోజులైందట ఒకే ఇంట్లో ఉండి గుర్తించని భార్య ఆ దంపతుల మధ్య 10 ఏళ్లుగా మాటలు లేవట 10 ఏళ్ల సంధి కోయంబత్తూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన దంపతుల మధ్య ఏర్పడే అగాధం ఎంతటి విపరీతానికి దారితీస్తుందో ఈ సంఘటనే ఉదాహరణ ఒకే ఇంట్లో ఉంటున్న దంపతుల మధ్య 10 ఏళ్లుగా మాటలు లేవు దీంతో భర్త ఏమయ్యాడో కూడా భార్య తెలుసుకోలేకపోయిందట ఈ ఎక్కడి గమ్మతి సహకరించండి తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటును అందించండి మీ లక్ష్య సాధనలో భాగమవుతాం బందర్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రత్యేక రైల్వే లైన్ రీజనల్ రింగ్ రైల్ మెట్రో 2వ దశ మంజూరు చేయండి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చర్లపల్లి రైల్వే టెర్మినల్ను వర్చువల్గా ప్రారంభించిన మోడీ త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కొనసాగించాలని చెప్పి బండి రాజీ పడం మోడీతో కొట్లాడతాం హైదరాబాద్ అభివృద్ధికి మజ్లిస్తో కలిసి నడుస్తాం అతిపెద్ద వంతెనల నిర్మాణం కాంగ్రెస్ సర్కార్తోనే అక్బరుద్దీన్ నేను చిన్ననాటి స్నేహితులం కలిసి తిరిగాం జూ పార్క్ అరంగార్ వంతెన ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి వికసిత్ భారత్లో రైల్వేల అభివృద్ధి కీలకం మౌలిక సౌకర్యాలను ఆధునీకరిస్తున్నాం దేశంలో త్వరలోనే బుల్లెట్ రైలు పరుగులు ఇక రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ మాట్లాడాడు రైట్గా టెర్మినల్ అప్రోచ్ రోడ్డుపై కేంద్ర రాష్ట్ర మంత్రుల మధ్య సంవాదం గ్రాంట్ ఇవ్వండి అని మంత్రి శ్రీధర్ బాబు మీదే బాధ్యత అని చెప్పి కేంద్ర మంత్రి సోమన్న రాష్ట్రం పనులు చేపట్టాలని చెప్పి కిషన్ రెడ్డి ఎందరు జైలుకి వెళ్తారో ప్రతి నేత వెళ్తేనే కష్టాలు తెలుస్తాయి జైల్లో తనకు వండి పెట్టిన వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ మర్చిపోలే నేను 50 రోజులు జైల్లో ఉన్నా పాత బస్తీ మెట్రోను 5 సీఎంలు పట్టించుకోలేదని అసదు ప్రతి నేత వెళ్తేనే కష్టాలు తెలుస్తాయి ఎందరు జైలుకి వెళ్తారో జైల్లో తనకు వండి పెట్టిన వ్యక్తిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికి మర్చిపోలే నేను 50 రోజులు జైల్లో ఉన్నా పాత బస్తీ మెట్రోను 5 సీఎంలు పట్టించుకోలేని పెద్ద డైలాగులు ఇవి అంతే చాలా పెద్ద డైలాగులు కేటీ రామారావు అయితే నిన్ననో మొన్ననో ఒక వీడియో వచ్చింది అక్కడ
ఏడుందా పైన నల్గొండలో నకిలీ విలేకరుల హల్చల్. yes. అరేబియన్ మండి యజమాని డబ్బులు ఇవ్వాలని బెదిరించిన నకిలీ విలేకరులు. ఫ్రీగా బిర్యానీ పెట్టాలని హుకుం. తీన్మార్ మల్లన్న మనుషులమంటూ ఫోటోలు చూపించి ఫోన్ చేయాలంటూ దబాయింపు. అసలు విలేకరులు వచ్చేసరికి నకిలీ విలేకరి మా పేర్లు వాడుకొని బిర్యానీ అట. ఫోటోలు చూపిస్తారట. బిర్యానీ కూర్చొని తినవాలా నువ్వేమో నేను ఒక మాట నీకు చెప్పి అడగరా అన్న ముందు నేను చెప్పేది వినవన్నా. చెప్పు. నేను నదిమంతో మాట్లాడితే అన్న హైదరాబాద్ ఉన్నాడు రాలేదంటే నేను ఒకసారి కాల్ చేయలేదు. అయితే మీరు తింటారా అని అడిగారు. తింటారా అంటే తినుడు ఏమొద్దని మా బ్రదర్ని అడగొస్తాను. నేను బయటికి పోయాను. ఆయన వచ్చిండు. తినుడు ఏమొద్దులే మనకు వేరే ప్రోగ్రామ్ ఉంది లేట్ అవుతుంది అంటే పార్సల్ ఇవ్వండి అని చెప్పారు. తినుడు ఏమన్నా పార్సల్ ఇవ్వండి చెప్పారు. సరే మీరు పోయారు. సరే మీరు ఇస్తా అంటారు కదా మీరు చికెన్ మటన్ నాతో ఏమనలే పార్సల్ మటన్ కావాలని చెప్పారు. ఫస్ట్ అనలే మీరు అనకపోతే లోపలికి పోయారు చెప్పొచ్చు అన్నాడు. సరే అది మటన్ చెప్పాను. మటన్ లేదు అన్నాడు. అంటే మళ్ళీ తర్వాత ఏం లేదు అన్నది చికెన్ ఇవ్వమని. చికెన్ ఎన్ని పీసులు ఇవ్వమని. అయితే ఏమైంది ఇప్పుడు మీరు ఒకటే అన్న సంతోషం కాదు ఏది కాదు. మనం విలేకరులం మన సమాజానికి పైసా తీసుకోకుండా పని చేయాలి. మీరు ఒకటే అర్థం చేసుకోండి. మీరు రిపోర్టర్లు అన్నప్పుడు మీరు అట్లా అడగడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో ఓపెన్ అయిన దానికి మీరు 10 రోజుల తర్వాత వచ్చి మేము అప్పుడు రాలే ఇప్పుడు మేము తింటాం అంటే కరెక్ట్ కాదు. నల్గొండలో ఎవరన్నా మీకు తెలిసిన రిపోర్టర్ ఉంటే ఎవరన్నా ఉండని అన్న ఎవరన్నా ఉండని మీరు అడగడం తప్పు. ఎవరన్నా ఉడగడం తప్పు. సరే ఏదైనా కానీ అన్న ఎవరన్నా నువ్వు అవి చూపెట్టి ఆయనను బదలాం చేయొద్దు. ఆయన చూపెట్టి నన్ను బదలాం చేయొద్దు. నువ్వు బదలాం చేయొద్దు. నువ్వు మనం జర్నలిస్టులకు ఒకళ్ళ దగ్గర పోయి నువ్వు షాప్ ఓపెన్ చేసినావు అంటే అది మా డాడీ అన్ననే ఉంటాడు క్యూనిస్ ఆఫీస్ లో సుదర్శన్ తో ఉంటాడని చెప్పి బెదిరించి ఓటర్లు ఇట్లా ఎవడన్నా వచ్చి తీన్మార్ మల్లన్న టీం గాని తీన్మార్ మల్లన్న పేరు చెప్పి గాని ఎవడన్నా హోటళ్ల పొంట రెస్టారెంట్ల పొంట ఏ వైన్ షాప్ల పొంట ఎక్కడన్నా అడిగితే వెంటనే వాడిని పట్టుకొని కట్టేసి స్థానిక పోలీసులకు అప్పచెప్పారు. మా టీంలో ఎవరు చేయరు. మేము ఎక్కడికైనా పోతే చాయ్ పైసలు మేము ఇంకా విషయం ఏంటంటే ఇటుకు వచ్చేటోళ్ళకి మా పైసలు పెట్టే చాయ్ అట్లుంటది లెక్క. మా దాంట్లో ఎవరు ఇట్లా చేయరు. ఇటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పోలీసులను కూడా సుదర్శన్ తోనే వాళ్ళ నాయన ఫోటో దిగిపోయి దళిత సంఘాల జేఏసీ తీన్మార్ మల్లన్న ఆఫీసులో ఉంటాడని చెప్తా ఉంటా. గింత చిల్లరగనా ఎక్కడ ఆఫీస్ బిర్యానీ ప్యాకెట్ కాడ నాయకులు ఎవరు మా ఆఫీస్లో ఉంటారు. ఎంప్లాయీస్ మాత్రం. అబ్బా కేటీ రామారావు అనుచరులం అంటే పద్ధతికి ఇది అదే బ్యాచ్ అనుకో. మా దానికి ఎందుకు ఆయన ఇట్లా నడవాయి మన దగ్గర ఇవి నడవాయి. ఈ డ్రామాలు బంద్ చేయరు. ఇక హెచ్ఎంపీవీ కలకలం. భారత్లో 5 కేసులు నమోదైనాయి. బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో ఈ వైరస్ బారిన పడ్డ 5 శిశువులు. అయితే అందరూ నెలల వయసున్న చిన్నారులేనంట. భయపడద్దు, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్రం చెప్తుంది. పాత వైరస్తే ఆందోళన అక్కర్లేదు డాక్టర్ ఎంవి రావు యశోద ఆసుపత్రి చెప్తున్నాడు. ఇక పిల్లల్లోనే తీవ్రత రాజీవ్ తర్వాత కామినేని ఆసుపత్రి చెప్తున్నాయి. మొత్తం మీద టెన్షన్ ఏం లేదంట. ఇది కొత్త వైరస్ కాదు, పాతదే. హెచ్ఎంపీవీపై ఆందోళన చెందొద్దు, ప్రమాదకరం కాదు. చిన్నారుల్లోనే వ్యాప్తి ఎక్కువ. టీకా ప్రత్యేక చికిత్సలు లేవు. గతంలో చైనాలో 10% లోపే వ్యాప్తి అంట. ఇప్పుడు 90%. అందుకే ఆందోళన. జాగ్రత్త తప్పనిసరి అని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందంట. అంటే 11 లక్షల కోట్ల సంపద ఎవరైనా మిమ్మల్ని బెదిరించి క్యూ న్యూస్ పేరుతో బెదిరించినా లేకపోతే క్యూ న్యూస్ పేరుతో పైసలు డిమాండ్ చేసినా ఏమన్నా చేసినా మీరు ఫోన్ చేయాల్సినటువంటి నెంబర్ చెప్పనా? నువ్వు వల్ల నాది పెట్టానా? నీ నెంబరే పెట్టు. 970 170 36 అవసరం ఉంటే ఫోన్ చేయడం వల్ల అవసరంగా 3684 ఈ నెంబర్ ఫోన్ చేయరి. 970-170-3684 సుదర్శన్ గారి నెంబర్ ఇది. ఎందుకంటే ఆయనతోనే ఫోటో దిగిపోయారు. ఫోటో 100 మంది దిగుతారు రోజు. సుదర్శన్ గౌడ్ గారి ఫోన్ నెంబర్ ఇది. 970-170
3684 ఈ నెంబర్ రాసుకోరు. నేను ఒక నిమిషం ఫోన్ చేయకూడదు పుట్టిగాని కాదు. ఎవరైనా ఎక్కడైనా బెదిరింపులకు పాల్పడ్డా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, క్యూ న్యూస్ పేరు చెప్పి కానీ, సుదర్శన్ పేరు చెప్పి కానీ, నా పేరు చెప్పి, ఎవరి పేరు అని చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా ఈ నెంబర్కు 9701703684 ఈ నెంబర్కు మీరు ఫోన్ చేసి నేరుగా చెప్పండి. లేదంటే స్థానిక పోలీసులకు వాళ్ళని బట్టి అది బెస్ట్. ఫస్ట్ ఏమో నెంబర్కి ఫోన్ చేయండి, తర్వాత పోలీస్ స్టేషన్ బట్టి నీకు ఇన్ఫార్మ్ చేయాలి కదా మరి ఏం జరుగుతుంది అనేది. మొన్ననే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఏది నీ ఫోన్ ఏది? ఉన్నది సైలెంట్ పెట్టినావా? సైలెంట్ పెట్టినా. సిగ్నల్ పోయింది. అది ఇది సిగ్నల్ పోయింది అదే రాదు, మేము పుట్టుకోవద్దా ఇది? సిగ్నల్ ఆగు, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి వస్తుంది. అదే ప్రాబ్లం ఉన్నది. స్విచ్ ఆఫ్ ఇది మళ్ళీ నెంబర్ కలుస్తలేదు అనుకుంటారే, ఇచ్చినా కానీ నెంబర్ కలుస్తలేదు. కొంతమంది చేయండి బాయ్ సాబ్, చేస్తేనే తెలుస్తుంది. ఆగు పెట్టు, మళ్ళా ఏది కలవని నెంబర్ ఇచ్చిరని మళ్ళీ అదో బదనామే. బదనాం ఏం కాదు కానీ చేయకూర అట్లా అనవసరంగా. నానే చేయకూరేంది, నెంబర్ ఇచ్చింది ఎందుకు? అత్యవసరం అంటే చేస్తే ఏం కాదు కానీ ఉట్టినే చేస్తే ఇప్పుడు. అరే నువ్వు గమ్మత్తున్నావు, అత్యవసరం ఉంటుంది. వాళ్ళకి ఏదైనా పని ఉంటేనే చేస్తారు, వాళ్ళకి ఏం పని లేదనుకుంటున్నావు. నీకు ఫోన్ చేసుకుంటేనే కూర్చుంటారు, వాళ్ళు కష్టం చేస్తారు. ట్రై చేయరు బాయ్ సాబ్, అదేనా కాదా నెంబర్, అదేనా కాదా చూద్దాం. ఇక ఫార్ములా ఈలో క్విడ్ ప్రోకో గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ కు, ఇక నేను చెప్పలే గ్రీన్కో కంపెనీ పక్కా కేటీ రామారావు చేత, అదొకటి ఫినిక్స్ కంపెనీ. ఈ రెండు కంపెనీలు కేటీఆర్ బినామీ కంపెనీలు. గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ కు 41 కోట్ల విరాళం వచ్చిందట 2022లో అనుబంధ సంస్థల ద్వారా చెల్లింపు. తర్వాత 2 నెలలకే పుట్టిన కంపెనీ ఎస్ఎక్స్ జన్ గ్రీన్కో సంస్థ డైరెక్టర్లతోనే ఏర్పాటు, దాంతోనే ఫార్ములా ఈ ఒప్పందం. ఏపీ తమిళనాడులో గ్రీన్కో భారీ ప్రాజెక్టులట. హైదరాబాద్లో పుట్టి దేశమంతా విస్తరణ, దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల విలువ 1,00,000 కోట్లు. హైదరాబాద్లో కేటీఆర్ కూరట దక్కేనా? ఆయన వేసిన క్వాష్ పిటిషన్పై నేడు తీర్పు వచ్చే ఛాన్స్ ఉందట. ఈ నెల 22న కేసీఆర్ విచారణ, 22, 23, 24 తేదీలో హరీష్ రావు ఈటలగూడ, 17న హైదరాబాద్కు జస్టిస్ పినాకిని చంద్రకు. ఎంతమంది నిరికిచ్చిరా, చేసిన దందా ఇది. ఇలా విచారణకే సరిపోయేటట్టుంది. ఒంటరిగా రావాల్సిందే ఫార్ములా ఈ రేస్ కేసులో. చేసినావా? స్టార్ట్ అయినాయి. కలవకపోతే వాళ్ళు ఏమనుకుంటారన్నా. ఫార్ములా ఈ కేసు రేసులో కేటీఆర్కు ఏసీబీ జలకిచ్చింది. విచారణకు న్యాయవాదులతో వచ్చిన కేటీఆర్. ఇదే నెంబర్ అన్న, ఇదే నెంబర్, ఇదే నెంబర్. అది స్విచ్ ఆఫ్ అవుతుంది అనవసరంగా. ఏం కదా. హలో, ఇదే నెంబర్ అన్నా, లౌడ్ స్పీకర్ వస్తుంది. ఇదే నెంబరు మన సుదర్శన్ గారిది. ఇట్లా ఈ నమూనాలు చేయండి. న్యూస్ అయిపోయాక ఎత్తుతాడు, ఏమనుకోకురి. రైట్, అది ఆ నెంబరు అందుబాటులో. ఓకే రైట్. ఇక క్విడ్ ప్రోకో మొత్తం ఇదే దందా, ఈ చీకటి దందనే వీళ్ళు చేసిందంతా. ఒంటరిగా రావాల్సిందే అంటే కొంతమంది కలిస్తే కొంతమంది కలవే. ఇప్పుడే చెక్ చేసుకోరు మళ్ళా అనవసరంగా కొట్టకుండ్రి. దొంగ ఫైళ్లు పెట్టించి కేటీఆర్ పై కుట్రనట. ఈ దొంగ అనే పదానికి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీరు సరిపోతారు. మీ కుటుంబం తప్ప ఈ పేటెంట్ ఏమనుకని ఇచ్చిరా? ఒంటరిగా రావాల్సిందే. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కు ఏసీబీ జలక్. విచారణకు న్యాయవాదులతో వచ్చిన కేటీఆర్ బృందాన్ని లోపలికి అనుమతించని ఏసీబీ. బయట 40 నిమిషాల హైడ్రామా. ఏసీబీకి లేఖ ఇచ్చి వెనుదిరిగిన బీఆర్ఎస్ నేత లవ్ లెటర్ ఇచ్చినట్టు ఇచ్చిపోయింది. అట్లా 9న రావాలని కేటీఆర్కు మరోసారి నోటీసు. పోలీసులపై నమ్మకం లేకే లాయర్లతో వచ్చాడు. పోలీసుల మీద నమ్మకమే లేదట నాకు. చూడిగా కరెక్ట్ విన్నరు ఒకసారి పోలీసులు మీరు 2 అధికారులారా ఒకసారి విన్నరు ఆయనకి ఎట్లా. ఏసీబీ సోదాల పేరుతో నా ఇంట్లో ఏవో వస్తువులు పెట్టేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నాను కేటీఆర్ అంటున్నాడా. నీ ఆల్రెడీ నీ ఇంట్లో ఉండాల్సిన వస్తువులు ఉన్నాయి, అవి తెస్తేనే ఎక్కువ. ఇంకా అలా పెట్టొచ్చుడా? ఇప్పటికీ ఈ సర్కార్ దగ్గర ఎత్తుకపోయి ఇంట్లో పెట్టుకునే ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ అదనంగా తీసుకుపోయి పెడతారు. నేడు జరగాల్సిన ఈడీ విచారణ వాయిదా. దొంగ ఫైళ్లు పెట్టించి కేటీఆర్పై కుట్ర, రేవంత్ ప్రయత్నం బెడిసికొట్టిందని జగదీష్ రెడ్డి. ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులను వేముల. ఆహా, ప్రశ్నిస్తున్నాడు ఈయన, ప్రశ్నిస్తున్నాడు. సమాధానం చెప్పమంటే ప్రశ్నిస్తున్నాడట. మావోయిస్టుల మందుపాత్ర 8 మంది జవాన్లు మృతి. వాహనం డ్రైవర్ కూడా దుర్మరణం. 25 అడుగులు ఎగిరిపడ్డ ఎస్యూవీ అంట మాంసపు ముద్దలుగా
మా మృతదేహాలు 50 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఘటన. ఇక కూంబింగ్కు అబూజ్మడ్ నుంచి దంతేవాడ వెళ్తుండగా ఘటన జరిగిందంట. మృతులంతా దంతేవాడ వాసులే. హిడ్మా ఆపరేషన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరిని బలిగొన్న పొగమంచు. నడిచి వెళ్తున్న శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్, ఒకరి పరిస్థితి విషయం, మరో 4 గాయాలు. అదే 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపట. ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి అదే అంబులెన్స్ యాక్సిడెంట్ చేసింది, అదే అంబులెన్స్ వేసుకొని పోయినట్టు. మళ్ళీ అంతరిక్షంలో మొలకెత్తిన అలసందలు, వాటికి 2 ఆకులు వచ్చినాయంట. ఇస్రో క్రాప్ ప్రయోగం సక్సెస్ అయింది. అక్కడ కూడా అంతరిక్షంలో కూడా చెట్లు మొలకెత్తున్నాయంట అలసంద. కారులో కూర్చొని నిప్పంటించుకొని ప్రేమ జంట బలవన్మరణం. గట్కేసర్లో ఘోరం. ఇద్దరిలో అమ్మాయి మైనర్, 10 ఏళ్లుగా ప్రేమలో. డబ్బులు ఇవ్వకపోతే ప్రేమ గురించి ఇంట్లో చెబుతా అంటూ బాలికకు సమీప బంధువు బెదిరింపులు. అతడికి 1.35 లక్షలు ఇచ్చిన ప్రియుడు. అయినా డబ్బులు అడగడంతో ఆత్మహత్యకు నిర్ణయం. స్నేహితుడి నుంచి కారు తీసుకున్న యువకుడు లోపల బాలికతో కలిసి ఒంటిపై పెట్రోలు, కారు దగ్ధం. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు. బంధువులకు వాట్సాప్లో సూసైడ్ నోటు పంపించినట్టు. అయ్యో పాపం, అసలు విజువల్స్ ఉన్నాయి కానీ ట్రూడో రాజీనామా. నాయకత్వ ఎంపిక జరగగానే వైదొలుగుతా ప్రకటించిన కెనడా ప్రధాని. ఇక 2 పిల్లలను హతమార్చి టెక్కీ దంపతుల ఆత్మహత్య. బెంగళూరు సదాశివనగర్లో దారుణం. కుమార్తె ఆరోగ్య సమస్యలతో ఆవేదన చెంది మొత్తం చచ్చిపోయారట ఫ్యామిలీ. పాప పుట్టినరోజు విషయమై గొడవ. సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య. ఉరేసుకున్న భార్య, అది చూసి భర్త బలవన్మరణం చెందింది. అనాథలైన 3 ఏళ్ల పాప, 14 నెలల బాబు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన. ఏమొస్తుంది భయ్? పాప పుట్టినరోజు విషయమై గొడవ జరిగిందట. అయ్యో, ఇది ఆంధ్రజ్యోతి. ఇంకొకసారి శనార్థి తెలంగాణ వార్తల్ని చూద్దాం. కన్నప్పలో కాజల్ ఫస్ట్ లుక్. ముల్లో కాలు ఏలే తల్లిగా అనట. ఆర్టీసీలో 3,000 ఉద్యోగాల భర్తీ. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లో పెట్టాం. మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక త్వరలో బుల్లెట్ ట్రైన్, రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత. వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు ప్రధాని నరేంద్ర మోడీ. వర్చువల్గా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం. మెట్రో విస్తరణ, RRR నిర్మాణానికి సహకరించండి. ఇక డ్రై పోర్టు ఇవ్వాలని మోడీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండు. రైట్గా బిగుస్తున్న ఉచ్చు. ఏసీబీ సోదాలు. ఫార్ములా రేసులో క్విడ్ ప్రోకు అడ్డంగా బుక్ అయిన బీఆర్ఎస్. ఫార్ములా రేసులో భాగస్వామికి బీఆర్ఎస్ ఏం బుక్ కాలే. బీఆర్ఎస్లో ఈ చిచ్చర పిడుగు కేటీఆర్ చేసిన కథ ఇది. ఫార్ములా రేసులో భాగస్వామికి బీఆర్ఎస్ మధ్య లావాదేవీలు. గులాబీ పార్టీ, గ్రీన్కు అనుబంధ సంస్థల నుంచి 41 కోట్ల ఎన్నికల బాండ్లు. సోదాల గురించి కేటీఆర్కి ఎట్లా తెలుసు? మరోసారి నోటీసులు జారీ చేసిన ఏసీబీ 9న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్ట. ఎందుకా ఈ చిల్లర పనులు బంద్ చేసి ఇంకా ఈ చిల్లర పనులు బంద్ చేసి అప్పుడే విచారణకు పో, ఏందో తెలుసుకోపో. ఒప్పుకుంటే అయిపోయి, తప్పు చేసిన అంటే అయిపోతుంది. ఇక ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం. హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమన్న రేవంత్. ఇక ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటుండు. ఇక బోరుమన్న ఢిల్లీ సీఎం అతిషి. రాజకీయాల కోసం దిగజారుతున్న బీజేపీ. రమేష్ బిదూరి వ్యాఖ్యలే నిదర్శనం. నా తండ్రిని ఘోరంగా అవమానించారు. 80 ఏళ్ల వృద్ధుడిని దుర్భాషలాడతారా అని చెప్పేసి ఢిల్లీ సీఎం అతిషి బాధపడ్డారు. హెచ్ఎంపీవీ టెన్షన్. భారత్లో 6 కేసులు. కర్ణాటకలో 2, గుజరాత్లో 1, చెన్నైలో మరో 2 చిన్నారులు. వాతావరణ మార్పులే కారణం. అంతగా ఆందోళన చెందొద్దన్న ఐసీఎంఆర్. మిగులు విద్యుత్తోనే తెలంగాణ. 2 రోజుల్లో న్యూ ఎనర్జీ పాలసీ. 10 ఏళ్లుగా న్యూ ఎనర్జీని పట్టించుకోలే. నైనికోల్ బ్లాక్ వద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తబోతా ఉన్నారట. కరెంటు పోతుందని బీఆర్ఎస్ దుష్ప్రచారం. డిప్యూటీ సీఎం కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని చెప్పిర్రు, నల్లాలు రావని చెప్పిర్రు, పింఛన్లు రావని చెప్పిర్రు. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, బరాబర్ అన్ని బద్మాష్ మాటలు ఉంటాయి బీఆర్ఎస్ వాళ్ళ తన. ఓటర్ జాబితా రిలీజ్ చేసిండ్రు. రాష్ట్రంలో 3.35 కోట్ల ఓటర్లు. పురుషులు 1.66 కోట్ల ఓటర్లు. మహిళా ఓటర్లు 1.68 కోట్లు. అయితే జాబితాను ప్రకటించిన ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. యుద్ధ భూమిగా మారుతుంది మహాకుంభమేళాకు ఖలిస్తానీ ఉగ్రవాది పన్నును బెదిరింపులు. కుంభమేళాపై దాడులు చేసి భగ్నం చేస్తామని వ్యాఖ్యలు. చెలవు ప్రయాస్రాకు పిలుపు. విమానాశ్రయాల్లో ఖలిస్తానీ జెండాలు ఎగురవేయాలని సూచన చేస్తా ఉన్నారట. ఇదో కథ. అదే అమ్మ వీళ్ళ కథ. వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళదే. దేశం ప్రత్యేక దేశం అంట. ఖలిస్తాన్ అంటే ప్రత్యేక దేశంగా. జవాన్ల వాహనం పేల్చివేత. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతకం. 8 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతి. 6గురికి తీవ్ర గాయాలు. సీఎం జిష్ణుదేవ్ స్వాయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట. ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఘోర దుర్ఘటన. ప్రతీకార చర్య చేసిండ్రంట వాళ్ళు. ఇక సూర్య పత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. భారత్లో హెచ్ఎంపీవీ మిగతా శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే ఉంటుంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశంలో ఇన్ఫ్లుయెంజా మాదిరి వ్యాధులు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు చిన్నారులు, వృద్ధుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆందోళన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ. చెర్లపల్లి టెర్మినల్ జాతికి అంకితం. ఇక చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోడీ. వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని. హాజరైన సీఎం రేవంత్, తర్వాత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.
కనెక్టివిటీ అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని మోడీ. ఇక కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక పీకే దీక్ష భగ్నం అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘర్షణకు దిగిన నిరసనకారులు. బీపీఎస్పీలో ఎస్సీలో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని వెల్లడి. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధింపట. తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ మళ్లీ వాకౌట్ చేసిందట. జాతీయ గీతాన్ని అవమానించాలని ఆగ్రహం. తమిళనాడు రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వానికి గవర్నర్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈసారి అసెంబ్లీలో జాతీయ గీతం వివాదాస్పదంగా మారింది. సోమవారం జనవరి 6, 2025న తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ తన ప్రారంభ ప్రసంగాన్ని చదవాల్సి ఉండగా ఆయన ప్రసంగం చదవడాన్ని నిరాకరించారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభంలో జాతీయ గీతం పాడలేదని ఆయన కారణం చూపించి ఇది జాతీయ గీతానికి జరిగిన అవమానమని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిందట. ఈయనతోటి ప్రతిసారిలోలే ఆడ కావాలని బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టారు. ఇప్పుడు అవును, కావాలనే నడుస్తుంది కదా. ఇక స్వర్ణకుప్పం నా లక్ష్యం, రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనని. ఇక అన్స్టాపబుల్గా నియోజకవర్గ అభివృద్ధి, మోడల్ నియోజకవర్గంగా టూరిజం హబ్గా మార్చేందుకు నిర్దిష్ట ప్రణాళిక. పీపీపీ విధానంలో కుప్పంను దిశ మారుస్తామని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. యువతకు ఉద్యోగ ఉపాధి లక్ష్యంగానే అడుగులు. స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ అభిమానులకు మెగా సాయం, 5 లక్షల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్. నిర్మాత దిల్ రాజు సైతం ఆర్థిక సాయం అందజేత బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటన చేశారు. ఆ తొక్కిసలాట్లో 2 చనిపోయారట. ఇక రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. 799 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ బెంగళూరు ప్రయాణికులకు తప్పిన ట్రాఫిక్ ఇబ్బందులు. సింగరేణి ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యకు ప్రభుత్వ కృషి. చెమట చుక్కలకు తర్ఫీదు పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సింగరేణి యువతకు దేశ విదేశాల్లో విద్యా ఉపాధి అవకాశాలపై అవగాహన లక్ష్యంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీల రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం కేంద్రంపై ఒత్తిడి. పార్లమెంట్లో బీసీ బిల్లుపై 2 రాష్ట్రాల మద్దతు తెలపాలి. తెలుగు రాష్ట్రాల సీఎంలు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణ డిమాండ్. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక శాఖ ఏం అవసరం లేదు, ఓసీలకు ఒక శాఖ పెట్టుకుని మిగతాదంతా బీసీ సరిపోతుంది. తర్వాత ఇంకోటి చట్టసభల్లో కావాలని చెప్పేసి అనగాలి, వాటా కావాలని చెప్పేసి కొట్లాడితే రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధి మా లక్ష్యం అని చెప్పి నారా లోకేష్. ఇక ఈ రేస్ వల్లే మన కారు డమాల్ అందేమో సార్ అని చెప్పి ఫార్ములా ఈ రేస్ తోటి కారు ఖతమైంది అన్నట్టు. రైట్, ఇది బీసీల ఏకైక ప్రింట్ పత్రిక సూర్య. ఇక మిగతా పల్లవి వార్తలను ఒకసారి చూద్దాం. ఒకే రోజు 4 కేసులు నమోదైన భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టించిందంటూ ఒక వార్తను పల్లవిలో చూడొచ్చు. ఇక చైనా వైరస్ ఎఫెక్ట్ కుప్పగుల్ల మార్కెట్ అంటూ ఒక వార్త. భారత్లో బుల్లెట్ ట్రైన్ రాబోతున్నది. దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైళ్ల డిమాండ్ పెరుగుతున్నది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను RRRకు లింకు చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు. ఇక చెర్లపల్లితో పాటు దేశంలో పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని. రైల్వేలో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు. కేసీఆర్కు రైతు భరోసా ఇస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎట్లీస్తో కేసీఆర్ రైతు భరోసా ఇవ్వద్దు. ఫార్ములా ఈ కారు హైడ్రామా ట్విస్ట్లను తలపిస్తున్న కేసు. 3గురికి నోటీసులు ఇచ్చిన ఈడీ, ఏసీబీ దర్యాప్తు సంస్థలు. నేటి ఈడీ ఇన్వెస్టిగేషన్ కూడా రాలేనన్న మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పటికే ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన అరవింద్ కుమార్. బిఎల్ఎన్ రెడ్డి ఆ తర్వాత ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ లీగల్ టీంతో వెళ్లేందుకు కేటీఆర్ యత్నం. తనతో పాటు లాయర్ను విచారణకు అనుమతించాలన్న మాజీ మంత్రి. ఒక్కరినే అనుమతిస్తామని అడ్డుకున్న పోలీసులు. ఏసీబీ ఎస్పీకి ఆయన లేక అటెండ్ అవ్వకుండా తిరిగి వెళ్లిపోయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ నెల 9న మళ్లీ విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు. ఆయన క్వాష్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉందట. ఇక ఆరాంసే చలో ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. ఇక ఈ ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్న భూ కబ్జాలతో హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటోంది. గ్రేటర్ అభివృద్ధి ఎవరితో కలిసి పనిచేయడానికైనా సిద్ధం. ఇక ఎన్నికల వరకే రాజకీయాలన్న తత్వం మాది. డెవలప్మెంట్ కోసం ఎంఐఎంను కలుపుకొని ముందుకెళ్తాం. ఓవైసీ బ్రదర్స్ బాటలోనే నగరాభివృద్ధి కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ, ఒరిజినల్ హైదరాబాద్. RRR పూర్తి అయితే తెలంగాణ రూపురేఖలు మారతాయి. ఫ్లైఓవర్ ఓపెన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసింది. ఇక కారులో ప్రేమ జంట సజీవ దహనం అయిపోయిన ఘటన ఘటకేశ్వర వార్తను చూడొచ్చు. ఇక సీఎంలు ఎవరో తెలవని స్థితిలో ఉన్నారా? ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టుకు మోహన్ బాబు 2 కేసుల్లో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్ట. విచారణ ఎల్లుండికి వాయిదా పడ్డది. ఇక మావోయిస్టుల ఘాతుకం. ఆర్మీ వాహనాన్ని పేల్ చేసిన నక్సలైట్స్ అనేటువంటి మీకు చాలా మంది తెలియదు అసలు. నక్సల్స్కి మావోలకి అసలు తేడా. నక్సల్ బరీ ఉద్యమం అంటారు. నక్సల్ బరీ ఉద్యమము నక్సల్ బరీ అంటే ఇదొక ప్రాంతం పేరు, గుంపు అనుకుంటారు కానీ కాదు. పశ్చిమ బెంగాల్లో నక్సల్ బరీ అనేటువంటి విలేజ్ ఉంది. అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి
నక్సల్బరి విలేజ్లో సేమ్ ఇక్కడ సాకలి ఐలమ్మ కార్యక్రమే అక్కడ జరిగింది. ఎస్, అక్కడ తిరుగుబాటు జరిగింది. అయితే మావోయిస్టు సాయుధ మావోయిస్టును ప్రారంభించింది చారు మజుందార్. చారు మజుందార్ 1960 దశకంలో ప్రారంభమైంది నక్సలైట్ ఉద్యమం. అయితే అనేకమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంది. కొంతమంది రష్యాని సమర్థిస్తే మావోయిస్టులు, కొంతమంది చైనా విధానాన్ని సమర్థిస్తూ. మావోలు అంటేనేమో చైనాని సమర్థించడం, అసలు యాక్చువల్గా నక్సల్బరీ ఉద్యమమేమో ఇక్కడ రష్యాని సమర్థిస్తుంది. అక్కడనేమో ఆయన ఎవరు ఈయన అంటే మనుషులకు సంబంధించి చెప్తారు చూడు, అంటే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే ఫేమస్ నేమే అది. అవునవును, మార్క్స్, కార్ల్ మార్క్స్ ఏమో రష్యా, ఇక్కడ మావోనేమో చైనా. వీళ్ళిద్దరి భావజాలాన్ని ఇక్కడ తీసుకొస్తారు. ఆ తర్వాత చారు మజుందార్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా భారతదేశంలో సాయుధ పోరాటాన్ని షురూ చేసిండు. అది పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి ప్రాంతంలో శురువైంది కాబట్టి నక్సల్బరి ఉద్యమం అని చెప్పి చెప్తూ ఉంటారు దాన్ని. అక్కడ నుంచి శ్రీకాకుళంకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు తుక్కుతుక్కైన బస్సు, మరో 7గురికి తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా కుత్రు అటవీ ప్రాంతంలో ఘటన. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి దిగ్భ్రాంతి. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని సీఎం హెచ్చరిక. ఇక రాష్ట్రంలో ఓటర్లు 3,35,27,925 మంది ఉన్నట. సవరించిన ఓటర్ లిస్ట్ రిలీజ్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక సుప్రీంకోర్టుకు మోహన్ బాబు 2 కేసుల్లో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు. విచారణ ఎల్లుండి వాయిదా పడ్డారు. ఇక చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీ యాక్ట్ను తీసుకురావాలి. రాష్ట్ర బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించాలి. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ 40% పెంచాలి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఇక ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం. బీపీఎస్సీ టీఎస్పీఎస్సీ లెక్క బీపీఎస్సీ పేపర్ లీక్ పై ఆమరణ దీక్ష. అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి విధించిన పాట్నా సివిల్ కోర్టు. ఇక ఆర్టీసీలో 3,000 ఉద్యోగాల భర్తీ చేస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గొప్ప పథకం. జనవరి 26 నుంచి రైతు భరోసా, రేషన్ కార్డులు అందిస్తాం. మంత్రులు పొన్నం, పొంగులెట్టి 50 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించారు నిన్న మంత్రులు. మహాకుంభమేళాపై దాడి చేస్తాం. ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను మరోసారి హెచ్చరికలు జారీ చేసినట్టు. ఇక ఆంధ్రప్రభలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఆంధ్రప్రభ మిగతా వార్తలను కూడా ఒకసారి